హాయ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మిత్రులందరికీ స్వాగతం. ఇవాళ మనం 10th క్లాస్ హిందీ లెసన్‌లోని థర్డ్ లెసన్ 'హమ్ భారతవాసి' కవి పరిచయం చెప్పుకుందాం. ఓకే. రాసేటప్పుడు ఫస్ట్ పాఠ్ కా నామ్ 'హమ్ భారతవాసి'. 'హమ్ భారతవాసి'. కవి కా నామ్ శ్రీ ఆర్‌పి నిశాంక్. కవి గారి పేరేంటయ్యా అంటే శ్రీ ఆర్‌పి నిశాంక్ గారు. ఆయన ఎలాంటి విధానంలో రాశారు అంటే కవిత. అసలు ఈ ఆర్‌పి నిశాంక్ అంటే ఏంటి అని మనం అనుకుంటాం కదా! ఆయన పేరు వచ్చేసరికి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. జన్మ ఆయన జన్మ వచ్చేసరికి 1958 1958 में उत्तराखंड के पौड़ी జిలే के పీనాని గావ్ మే హువా. ఆయన 1958వ సంవత్సరంలో ఉత్తరాఖండ్‌కే పౌడీ జిల్లాలోని పీనాని అనే గ్రామంలో జన్మించారు. ఆయన యొక్క రచనలు చూడండి. ముझे విధాతా బన్నా హై, కోయి ముష్కిల్ నహీ, తుమ్ భీ మేరే సాథ్ చలో, జీవన్ పథ్ మే, సమర్పణ్, మాతృభూమి కే లియే, నవంకుర్. ఆయన యొక్క రచనలు ట్రిక్‌తో చెప్తా చూడండి. మీ ఫ్రెండు మీరు కలిసి వెళ్తున్నారు. మీకు ఒకసారి ఏమనిపించింది, నాకు బ్రహ్మదేవుడు అవ్వాలని ఉందిరా అని చెప్పి మీ ఫ్రెండ్‌కి చెప్పారు. ఏం చెప్పారు, నాకు బ్రహ్మదేవుడు అవ్వాలి. నాకు అంటే ముझे విధాత బ్రహ్మదేవుడు బన్నా హై, నాకు బ్రహ్మదేవుడు అవ్వాలని ఉంది అని చెప్పారు. వాడేమన్నాడంటే కోయి ముష్కిల్ నహీ, అబ్బా దానికేంట్రా బాధపడతావు, అంత పెద్ద కష్టమేం కాదురా అన్నాడు. తుమ్మి మేరే సాథ్ చలో, రా నాతో పాటు అన్నాడు. ఎక్కడికి రా అని అడిగితే జీవన్ పద్మే, జీవితం అనే మార్గంలోకి. ఎందుకు, సమర్పణ్, మనల్ని మనం సమర్పించుకుందాం. దేనికోసం రా, మాతృభూమికి లియే, మనం మన మాతృభూమి కోసం మనల్ని మనం సమర్పించుకుంటే, నవంకుర్, మళ్ళా కొత్తగా జన్మిస్తాం, అప్పుడు విధాత అయిపోవచ్చు అని చెప్పాడనమాట. రచనలు ఏంటి, ముझे విధాత బన్నా హై, నాకు బ్రహ్మదేవుడు అవ్వాలని ఉంది. కోయి ముష్కిల్ నహీ, పెద్ద కష్టమేం కాదు. తుంబి మేరే సాథ్ చలో, నువ్వు కూడా నాతో పట్టురా అన్నాడు. ఎక్కడికి రా అంటే జీవన్ పద్మే, ఎందుకురా అంటే సమర్పణ్, దేనికోసం అంటే మాతృభూమికి లియే, నవంకుర్, మళ్ళీ కొత్తగా జన్మిస్తాం విధాతలాగా అని చెప్పాడనమాట. ఓకే. ఇది ఏ గ్రంథం నుంచి తీసుకోబడింది మనకి ఈ లెసన్ 'హమ్ భారతవాసి' అంటే ఏంటి, మాతృభూమికి లియే అనే గ్రంథం నుంచి తీసుకోబడింది. సంగ్రహిత కావ్య దేని నుంచి తీసుకున్నాడయ్యా అంటే మాతృభూమికి లియే అనే దాని గురించి తీసుకున్నారు. విశేషతాయి, ఈయన యొక్క విశేషతలు ఏంటి అంటే ఉनको సాహిత్య को చెన్నై తథా హౌబర్గ్ విశ్వవిద్యాలయ పాఠ్యక్రమ కే రూప్ మే స్వీకార్ కియా. ఆయన యొక్క సాహిత్యాన్ని చెన్నై మరియు హోంబర్గ్ విశ్వవిద్యాలయాలు పాఠ్యక్రమం రూపంలో తీసుకున్నారు. ఇప్పుడు అలాగే మన పాఠంలో కూడా 'హమ్ భారతవాసి' అనేది ఒక పాఠం రూపంలో తీసుకున్నారు అనమాట ఆయన సాహిత్యంలోని. 1909 में उत्तराखंड के मुख्यमंत्री के रूप में रहे थे. 2009వ సంవత్సరంలో ఆయన ఉత్తరాఖండ్ యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం మానవ సంసాధన్ వికాస్ మంత్రితే. ఆయన ప్రస్తుతం ఏ శాఖలో మంత్రిగా పనిచేస్తున్నారంటే మానవ వికాస మంత్రాలయంలో మంత్రిగా పనిచేస్తున్నారు. ఎవరు, ఆర్‌పి నిశాంక్ గారు. ఈయన యొక్క రచనల్ని చెన్నై మరియు హోంబర్గ్ విశ్వవిద్యాలయంలో పాఠ్యక్రమ రూపంగా తీసుకున్నారు. 2009లో ఆయన ఉత్తరాఖండ్లో ముఖ్యమంత్రిగా పనిచేశారు మరియు మానవ వికాస మంత్రాలయంలో ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్నారు. ఎవరయ్యా అంటే శ్రీ ఆర్‌పి నిశాంక్ గారు. పాఠం పేరు 'హమ్ భారతవాసి'. కవి ఆర్‌పి నిశాంక్. ఆర్‌పి నిశాంక్ అంటే రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. ఈయన ఉత్తరాఖండ్లోని పౌడీ జిల్లాలో పినాని గ్రామంలో జన్మించారు. ఆయన రచనలు వచ్చేసరికి మీకు ఈజీగా 7 రచనలు మనం చెప్పుకుందే. ముझे విధాతా బన్నా హై, కోయి ముష్కిల్ నహీ, తుమ్ భీ మేరే సాథ్ చలో, జీవన్ పథ్ మే, సమర్పణ్, మాతృభూమికి లియే, నవంకుర్ అనేవి ఈయన రచనలు. ఓకేమా, అర్థమైంది కదా. ఇవి మనకి ప్యాటర్న్ మారింది కాబట్టి ఆయన రచనలు ఏంటి అని అడగొచ్చు, ఆయన విశేషతలు ఏంటి అని అడగొచ్చు, ఆయన యొక్క అసలు పేరు ఏంటి అని అడగొచ్చు, ఆయన జన్మస్థలం ఏంటి అని అడగొచ్చు. ఇందులో 2, 3 లేదా అడుగుతాడు. మనం వాడికి కరెక్ట్ సమాధానాలు చెప్తే 5 మార్క్స్ గెయిన్ చేయగలుగుతాం. ఓకేమా, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాగా చదివి బాగా రాస్తారని కోరుకుంటున్నాను ఎగ్జామ్స్. బాయ్.